మీ జర్నీ చెప్పండి నాకు నేను రవితేజ్ గారితో. వాల్టర్ రివెరాకి వన్ ఆఫ్ ద రైటర్గా నేను చేశాను. సో అప్పుడు సార్తో పరిచయం అయింది. సో సెకండ్ డే థర్డ్ డే సార్తో కూర్చొని వెళ్ళి అడిగాను, సార్ నా దగ్గర కథ ఉంది అంటే. నేను యాక్చువల్లీ 22లో చెప్పాను, అడిగితే 23 అంతా బిజీగా ఉన్నాను, 24 మిడ్ దాకా ఉన్నా, వెయిట్ చేస్తానంటే చెప్పాను అన్నారు. ఫస్ట్ అదే చెప్తారు కదా, ఫస్ట్ అదే చెప్తారు. అబ్బాయి టైం వేస్ట్ చేసుకోవాలి. నా బలిపి ఏంటి, అంతవరకు ఉన్నారా సరే ఈరోజు ఇంకోటి చేసుకుని వస్తానా, ఇంకోటి చేసుకుని అంటే ఆల్టర్నేటివ్. నేను అంతసేపు ఆల్రెడీ ఆ ఎక్స్ప్రెషన్ లోనే నేను ఆ రోజు తెలియలేదు. తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ రీకలెక్ట్ చేసుకుంటాం కదా, ఓహో నువ్వు అనుకుంది ఇదా, తనే అనుకుంటాడంటే అబ్బో అప్పుడు దాకా మన కష్టం, మనం ఉండలేము, అప్పుడు దాకా ఆగలేము అని చెప్పి ఏదో పాపం నేను మళ్ళీ యాక్చువల్ 23లో చెప్పాను, 23 జాన్లో చెప్పాను సార్ కదా. సార్ కథ చెప్పినప్పుడు ఆ డైలాగ్ వచ్చిన వర్క్ అది అంతా అవుతూ ఉంది. అది 24లోనే స్టార్ట్ అయింది సార్ చెప్పినట్టు. అంతే, ఆ టైంలో నేను మారదు. అది మనకేంటంటే ఫస్ట్ సినిమా అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను అసలు అంటే ఫస్ట్ సార్తో జర్నీ, ఫస్ట్ బాబీ గారికి, కోన వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు వాల్టర్ రివెరా మూవీకి ఆయన చెప్పడం, తర్వాత సార్తో పరిచయం అవ్వడం నాకు చాలా హెల్ప్ అయింది. ఆ తర్వాత సార్తో జర్నీ కానీ ఇంకొకటి ఏంటంటే సార్ ఓకే చేసినప్పటికీ నాకు సామాజిక మూవీ రిలీజ్ అవ్వలేదు. సామాజిక మూవీ హిట్ అవ్వాలి, నేను చెప్పేసిన తర్వాత ఓకే అయిన తర్వాత మూవీ రిలీజ్ హిట్ అయింది. అప్పుడు రైట్ ఎవరంటే భాను అని అప్పుడు తెలిసింది. సో అది చూసి సార్ అవ్వలే, నాకు కథ విన్నారు, నన్ను చూసారు, అప్పుడే ఇచ్చారు సార్. లేదు రమణలో నేను అదే చెప్పాను కదా, హిట్ ఫ్లాప్ కాదు, కొత్త పాత కాదు, నచ్చితే చేసేస్తారు.